రండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలోకి మనం కొన్ని నిమిషాలు కొంత సమయం ఉపవాస ప్రార్థన చేయకమునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట అని మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన 40 వారాలకి 40 కోణాల్లో మనం ధ్యానిస్తాము అని మనం చెప్పబడుతూ వచ్చింది. ఇది మొదటి ఉపవాస ప్రార్థన. ఈ మొదటి ఉపవాస ప్రార్థన 40 కోణాలు ఉన్నాయి. దాదాపు ఈరోజు 24వ వారం పట్టుకుంటాం నాకు గుర్తున్నంత వరకు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్టయితే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఈ ఉపవాస ప్రార్థనలో 40 మనం చూసినట్టయితే 40 కోణాలు చూడొచ్చు. 40 దినములకు 40 కోణాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో ఇప్పటికే మనం 22 వారాల దాకా దరిదాపు కంప్లీట్ చేసినట్టున్నాం. 23 కంప్లీట్ అయినాయి. ఇది 24వ వారం. కాబట్టి ఈ యొక్క వారంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభు వారు దేని నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు అన్నది మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి గత వారం నేను మందిరం యొక్క ఫ్లోరింగ్ లాగుతూ ఉండగా రాలేదు. అంతకుముందు వారం మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట నీ దేవుని శోధింపవలదు అని మనం చూస్తూ వస్తున్నాం. నీ దేవుణ్ణి అంటే దేవుడు అంటే ఏంటి అన్నది మనం చూస్తూ వస్తున్నాం. న్యాయవంతుడు, న్యాయం జరిగించేవాడు. యేసు ప్రభు వారు ఎవరికి న్యాయం చేసాడు ఏందన్నది కొన్ని విషయాలు కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే నీ దేవుణ్ణి శోధింపవలదు అని రాయబడుతూ వచ్చింది. అంటే బైబిల్లో దేవుణ్ణి శోధించినటువంటి వారు కొంతమంది ఉంటారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా, నీ దేవుని నువ్వు శోధింపవలదు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన మనం దేవుని శోధింపకూడదని, శోధింపశక్యము కానీ క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం మనం పొందాలని దేవుడు ఇష్టపడ్డాడు. అయితే మనం దేవుని శోధించకూడదని యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన మొదటి ఉపవాస ప్రార్థన ఈరోజు 24వ భాగాన్ని మనం చూస్తున్నాం. ఏంటి భాగం అంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నమాట దేవుణ్ణి శోధించకూడదు. అంటే మనము మన జీవితాల్లో దేవుణ్ణి శోధించకూడదు అని చెప్పని మన నిమిత్తమై యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. మనం దేవుణ్ణి శోధించకూడదని. కాబట్టి నీ దేవుణ్ణి శోధింపవాలని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే మనం మన బలహీనతను బట్టి, మన పొరపాటును బట్టి, మన అవిధేయతను బట్టి మనం దేవుని శోధిస్తామేమో. అలా శోధించుకోకుండా మనం దేవుని శోధించుకోకుండా ఉండటం కొరకు మన కొరకే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే బైబిల్లో కొందరు వ్యక్తులు దేవుణ్ణి శోధించినటువంటి అనుభవంలో ఉండి నష్టపోయిన వారు ఉంటూ వచ్చారు. బైబిల్లో దేవుణ్ణి శోధించి నష్టపోయిన వారు ఎవరు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వారి విషయాలు మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి దేవా, మరి ఉపవాస ప్రార్థన కూడా కలిగి ఉంటారు. మీ కృపనిచ్చారు, ఆరం ప్రార్థన మీరు నడిపించారు, పాటలు పాడేటప్పుడు స్వరం ఇచ్చారు. వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని. కింద కూర్చున్న వారికంటే నేను యోగ్యుని కాదు, నన్ను క్షమించి దేవాదాన్ని నీ ఆత్మ ద్వారా అభిషేకించే శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక అక్కడ తీర్చమని. ఈరోజు ఈ కూడికి ద్వారా మాకు నేను నేర్పించదలుచుకున్నారు. మీ చిత్తం బయలుపరచమని. ఈ వర్తమానం ద్వారా ప్రభా మేము ఎలా ఉండాలో మాకు బయలుపరిచి మహిమ పొందమని. ప్రభైనేసు మీ యొక్క తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పే ప్రజలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని. ప్రతి బలహీనత నుండి కూడా మీరు విడుదల క్షేమాన్ని ఇమ్మని ప్రభైనేసు క్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగడుకున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటి మాట అంటే, నీ దేవుణ్ణి శోధింపవలదు. ఇక్కడ బైబిల్లో కొందరు వ్యక్తులు దేవుణ్ణి శోధించి నష్టపోయిన వారు ఉన్నారు. వారు ఎవరు అని మనం అంటే, ఎందుకంటే మనం అలా ఉండకూడదని బైబిల్లో మన కొరకై లిఖించబడింది. ఎవరు అని అంటే మొదటి మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం మనం చూసినట్లయితే, క్షమించండి, కీర్తనల 78వ అధ్యాయం 41వ వచనం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 41వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 41వ వచనం. మాటి మాటికి దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించేది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట, దేవుణ్ణి శోధించినటువంటి వారు ఎవరు అని అంటే, మొదటిగా ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎన్నో మేళ్లు చేస్తూ వచ్చాడు, ఎన్నో అద్భుతాలు కూడా చేస్తూ వచ్చాడు, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలైతే మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. మాటి మాటికి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి శోధిస్తున్నారు. కాబట్టి మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవాలదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే దేవుణ్ణి మనం శోధించకూడదని బైబిల్లో రాయబడి ఉంటే, దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పని ఏంటి? మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తున్నారంట. అంటే మన జీవితాల్లో కూడా ఇవి లిఖించబట్టడానికి కారణం ఏంటంటే, ఇలాంటి అనుభవాల్లో మనం జీవించకూడదు. కాబట్టి కొన్ని అనుభవాలు మనం జీవించాల్సినవి రాసి ఉండే, కొన్ని అనుభవాలు అలా జీవించకూడదని రాసి ఉండే. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే మాటి మాటికి దేవుని శోధిస్తున్నారంట. ఎలా శోధిస్తున్నారు? మాటి మాటికి అంటే ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా ప్రతిసారి దేవుని శోధిస్తూ వస్తున్నారట. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూడగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవం చూడగా వారు దేవుణ్ణి శోధిస్తున్నటువంటి వారు ఉంటారు. కానీ బైబిల్ అంటుంది కదా, ప్రభు అయిన నీ దేవుని శోధింపకూడదని బైబిల్ రాయబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మాటి మాటికి దేవుని శోధిస్తున్నారో, అలా మాటి మాటికి మనం దేవుని శోధించకూడదని మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మాటి మాటికి దేవుని శోధిస్తున్న ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండకోకుండా, ఇశ్రాయేలు ప్రజల వలె మాటి మాటికి దేవుణ్ణి ఎలా ఇశ్రాయేలు ప్రజలు శోధిస్తున్నారో అలా వారి వలె మనం కూడా దేవుణ్ణి శోధించుకోకుండా, మాటి మాటికి ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి శోధించి దేవుని కోపం తెప్పించుకోకుండా ఉండటం కొరకై, మన జీవితాలు దేవునిలో క్షేమం మేలుకరంగా ఉండటం కొరకై ఆయన మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ మొదటి కోణాన్ని చూసినట్టయితే మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు శోధిస్తూ వస్తున్నారు. మొదటిగా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తూ వస్తున్నారు. కానీ బైబిల్ లేఖన భాగంలో ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క ఆజ్ఞని మీరినటువంటి వారు. బైబిల్ అంటుంది కదా, నీ దేవుని శోధింపవలదని బైబిల్ అంటుంది. ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలైతే మాటి మాటికి ఏం చేస్తున్నారు? దేవుని శోధిస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని పర్యాయంలో, కొన్ని సమయాల్లో మనం కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి శోధించేవారు ఉంటాం. మాటి మాటికి శోధిస్తాం. దేవుడు ఒక కార్యము కానీ, ఒక వస్తువు కానీ, ఏదో ఒకటి మనం అడుగుతాం, మనకు దేవుడు ఇవ్వటానికి వెనకడుగు వేస్తున్నాడు. ఏదన్నా దేవుడిని అడుగుతుంటే అది దేవుడు ఇవ్వటానికి వెనకడుగు వేస్తుంటే మరలా మనం దాన్నే శోధిస్తూ వస్తాం. దాన్ని శోధించడానికి దాన్ని అడుగుతూ వస్తాం. ప్రభా నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నువ్వు ఇవ్వు ప్రభా నాకు అవసరం నువ్వు ఇవ్వు ప్రభా, ఇప్పుడు నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేరు ప్రభా, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభా అని మనం ఏం చేస్తాం? మాటి మాటికి శోధిస్తాం. అదే దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పదే. అలా దేవునికి ఇష్టం లేనిది మనం అడుగు ప్రతిసారి మాటి మాటికి అడగటమే దేవుని శోధించడం. దేవునికి ఇష్టం లేదు మనకి ఇవ్వటం. దేవునికి ఏదైనా మనకు ఒక వస్తువు ఇవ్వటం ఇష్టం లేనప్పుడు, ఎందుకు ఇష్టం లేదు? దానివల్ల మనకు కీడు వచ్చేది కాబట్టి
ఆ కీడు మనం తెచ్చుకోకుండా ఉండటానికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడతల్లా. కానీ మనం ఏం చేస్తామంటే నాకు అది కావాలి ప్రభు అని శోధిస్తాం. అలా శోధించకూడదని బైబిల్ అంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన ఆయన మొదటి ఉపవాస ప్రార్థన ఈరోజు 24వ భాగాన్ని మనం చూస్తున్నాం. 24వ కోణం ఏంటంటే మనం దేవుని శోధించకూడదని మన కోసం ఆయన శోధింపబడిన వాడుగా మన కొరకై ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేసిన వాడు ఉంటూ వచ్చాడు ఆయన ప్రభు. కాబట్టి ఆయన శోధింపబడి మనం దేవుని శోధించకూడకుండా ఉండటం కొరకై మన నిమిత్తమైన కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వారు ఉంటూ వచ్చారు. కాబట్టి మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే మాటి మాటికి వారు దేవుని శోధించిరి. అంటే ప్రతి సందర్భంలో కూడా ప్రతి సమయంలో కూడా దేవుని శోధిస్తూ వస్తున్నారంట. కాబట్టి వారి జీవితాలు నష్టపోయినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, మాటి మాటికి మనం దేవుని శోధిస్తే, మాటి మాటికి ప్రతిసారి దేవుడు ఒక వస్తువు కానీ ఒక ఐటెం కానీ ఏదో ఒకటి మనం అడుగుతున్నది దేవుడు ఇవ్వటం లేదంటే దాని ద్వారా దేవుడు ఏదో మనకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. దాని ద్వారా దేవుడు ఏదో మనకేదో నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. దాని ద్వారా మనకేదో క్షేమము మేలుని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మనం మాటి మాటికి దేవుడిని ఏం చేయకూడదు? శోధించకూడదు. ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని ఉంది. మాటి మాటికి మనం ప్రభుని శోధిస్తే, మాటి మాటికి ప్రతిసారి దేవుడు ఇవ్వకపోయినా దాన్నే మనం ప్రతిసారి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే అదేమవుతుందండి? దేవుని శోధించినట్టయితే. దేవుని శోధించకూడదని బైబిల్ అంటుంది. దేవుని శోధించడం ద్వారా దేవుని ఆజ్ఞను మీరిన వారిమై దేవుని తీర్పులోకి వస్తాం. అలా మనం తీర్పులోకి రాకూడదని మన నిమిత్తమై మనం దేవుని శోధించకూడదని చెప్పని మన కొరకై ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు అడగండి, శోధించవసరం లేక. మీరు ఒక్క మాటలో తండ్రిని మీ అడగక మునిపే మీ అక్కర్లేంటి ఎరిగినవాడు. మీరు దేవుని శోధించుకోకుండా మీరు దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడుతుందని బైబిల్ అంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే మనం దేవుని శోధించుకోకుండా దేవుణ్ణి ఏది అడిగినా దేవుడు ఇచ్చేవాడు ఉంటున్నాడు. అలా ఒకప్పుడు దేవుణ్ణి శోధించిన వారు యేసు ప్రభువారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుతున్నాం. శోధిస్తలా అడగటం ద్వారా మనం ఏం అడుగుతున్నాం అవన్నీ కూడా క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడుతూ వస్తున్నాయి. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారు. మనం అట్లు ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని పరిశుద్ధ దేవుణ్ణి శోధింపకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. ఇది మొదటి మాట. రెండవ కోణాన్ని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 14వ వచనం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. క్షీణత. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. రెండవదిగా మొదటిగా దేవుని శోధించిన వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మాటి మాటికి దేవుని శోధిస్తూ వచ్చారు. రెండవదిగా దేవుని శోధించిన వారు ఎవరంటే ఇక్కడ రాయబడుతున్నమాట మన పితరులు. ఎవరు? మన పితరులు. మన పితరులైనటువంటి వారు దేవుణ్ణి శోధించినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించారంట. మన దేవుణ్ణి శోధించిన అనుభవం మన పితరులకు ఉంది. మన పితరుల యొక్క జీవితాలు, మన పితరుల యొక్క అనుభవాలు మనం చూస్తే వారు దేవుణ్ణి శోధించినటువంటి వారు. అర్థమవుతుందండి? మన పితరులు ఎలాంటి వారు? దేవుణ్ణి శోధించినటువంటి వారు. మనకు ముందున్నటువంటి వారు. మన పితరులు అంటే మనం కాదు, మనకు ముందున్నటువంటి వారు, మనకు ముందు నడిచినటువంటి వారు, మనకు ముందు వెళ్తున్నటువంటి వారు, మనకు ముందుగా ఉన్నటువంటి వారు. మన పితరులు ఏం చేశారు? దేవుణ్ణి శోధించారంట. ఒక్కొక్క పర్యాయంలో, ఒక్కొక్క సందర్భంలో ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు లేఖన భాగాలు మనం తెలుసుకున్నాం. కానీ ఒకానొక సందర్భంలో మన పితరులైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారండి? దేవుని శోధించినటువంటి వారు. దేవుని గురించి ఏం తెలియదు,
దేవుని యొక్క మాటల గురించి ఏం తెలియదు అంటే అంతగా లోతైన అనుభవాలు తెలియదు. తెలియక మన పితరులు ఏం చేశారు, దేవుని గురించినటువంటి లోతైన అనుభవాలు తెలియక దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు, శోధిస్తూ వచ్చారు మన పితరులు. ఈ రోజుల్లో అంటే వాక్యాలు, మర్మములు, లోతైనటువంటి అనుభవాలు ఈ రోజుల్లో ధ్యానించబడుతున్నాయి. కానీ పూర్వ దినాల్లో మన పితరులు ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? మన పితరులు ఏం చేస్తూ వచ్చారు? దేవుని శోధిస్తూ వచ్చారంట. మన పితరులు ఎడారిలో దేవుని శోధించారంట. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో మాట, మన పితరులు శోధిస్తూ వచ్చారు దేవుణ్ణి. వారి యొక్క జీవితాలు చూడగా మన పితరుల యొక్క అనుభవాలు, దేవుని గురించి, దేవుని కార్యాలు చూస్తున్నారు, దేవుని కార్యాలు కనులారా చూస్తున్నారు, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇంకా చూస్తూనే వస్తున్నారు, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో అవన్నీ చూస్తున్నారు. చూస్తూ కూడా మన పితరులు ఏం చేశారు, దేవుణ్ణి శోధించారు. అంటే ఇదంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి. దేవుడు చేసే అద్భుతాలు చూశారు, దేవుడు చేసే గొప్ప కార్యాలు చూస్తున్నారు. అరణ్యంలో కాదు, ఐగుప్తులో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో చూశారు. ఎర్ర సముద్రం దగ్గర ఎంత గొప్ప కార్యం చేశాడో చూశారు. ఎర్ర సముద్రం దాటించి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంత గొప్ప కార్యం చేశారో చూశారు. అంటే ఇన్ని కార్యాలు మన పితరులు చూసి కూడా, మన పితరులు ఇన్ని అద్భుతాలు చూసి కూడా మరలా ఏం చేస్తున్నారు, దేవుని శోధిస్తున్న అనుభవం మన పితరుల్లో ఉంది. కాబట్టి మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు మన ఎడల ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, దేవుడు మన ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా, మన పితరుల వల్లే మనం కూడా ఏం చేస్తున్నాం, దేవుణ్ణి శోధిస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల వల్లే శోధిస్తున్నాము దేవుణ్ణి. రెండోదిగా మన పితరుల వలె, మన పితరుల గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:9 ఒక మాట, పౌలు ఒక మాట అంటాడు. చూడండి, 40 సంవత్సరములు నా కార్యములు చూచి, అది శోధించడం కూడా ఎలా శోధించారు, దేవుణ్ణి పరీక్షించాలా శోధించారట. అంటే 40 దినములు కదమ్మా, 40 సంవత్సరములు నా కార్యములు చూచి. అంటే 40 సంవత్సరాలు దేవుడు ఎలా ప్రజలను పోషించాడు, ఎలా దేవుడు నడిపిస్తూ వచ్చాడు, ఎలా దేవుడు ప్రజలను కాపాడుతూ వచ్చాడు, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకోకుండా ఎలా దేవుడు ప్రజలను పోషిస్తూ వచ్చాడో ఇవన్నీ చూశారు. 40 సంవత్సరాలు చూశారంట. ఎన్ని సంవత్సరాలు చూశారు? 40 సంవత్సరాలు చూసి కూడా పరీక్షించల్లా దేవుణ్ణి శోధిస్తున్నారంట. ఒక మాటలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుణ్ణి ఎలా శోధించాలన్నది వాడు ఎతుక్కునల్లా శోధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నాకు అర్థమైంది, దేవుణ్ణి ఎలా శోధించాలని వెతుక్కుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో వంకలు అంటారు, చూసారా? వంక ఎత్తుక్కుంటున్నారు అని అంటారు, వంకలు పెడుతున్నారు అంటారు. ఏమి లేకపోయినా వంకలు పెడతాం అంటే వెతుక్కుంటున్నారు. వీళ్ళు కూడా పరీక్షించల్లా దేవుణ్ణి శోధిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన పితరులు జీవించారు. చూడండి, 40 సంవత్సరములు మన పితరులు ఎడల దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు, 40 సంవత్సరాలు మన పితరులకు దేవుడు చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యాలు, 40 సంవత్సరముల్లో ఆ యొక్క అరణ్యంలో కానీ ఎడారిలో కానీ దేవుడు వారిని పోషిస్తూ, ఆ ఎండ నుండి వేడి నుండి కాపాడుతూ, వర్షం నుండి కాపాడుతూ. 40 సంవత్సరాల్లో వర్షం కురవలేదా? 40 సంవత్సరాల్లో ఎండ రాలేదా? 40 సంవత్సరాల్లో మంచు కురవకోకుండా ఉండిద్దా? మరి 40 సంవత్సరాలు ఎలా కాపాడుతూ వచ్చాడు ఆయన? ఎలా అంటే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడితే అలా కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంతగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ మళ్ళా పరీక్షిస్తున్నారు. దేవుడు తన పిల్లల్ని తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ 40 సంవత్సరాల్లో 40 దినాలు కాదు, 40 గంటలు కాదండి, 40 సంవత్సరాలు అలా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ మన పితరులు ఏం చేస్తున్నారు? మరలా ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. 40 సంవత్సరాలు దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు అవన్నీ చూసి, దేవుడు పెట్టింది తిని, దేవుని నడిపింపులో నడిచి, దేవుడు ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళి ఇంతగా చేస్తూ వచ్చిన మన పితరులు అంటే దేవుని ద్వారా పోషించబడ్డారు, దేవుడు పెట్టింది తిన్నారు, దేవుడు ఇచ్చిన ఆయుష్ కలిగి ఉన్నారు, ఆ దేవుడు అనుమతించిన మేఘం కింద నడిచారు, ఆ దేవుడు అనుమతించిన మార్గం నడుస్తూ వచ్చి కూడా ఇంకా దేవుణ్ణి పరీక్షించి ఏం చేస్తున్నారు?
ఎంత దారుణమైన పరిస్థితి. ఒక్కోసారి మనం కూడా ఇంతే. మనకి దేవుడు ఎన్నో మేలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం చేస్తూ వస్తాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు దేవుడు చేసినా మరలా మనం ఏం చేస్తాం? దేవుణ్ణి శోధిస్తూ వస్తాం, పరీక్షిస్తాం. ప్రభా, దేవుడు నీకు ఆకలైంది, ఆహారం పెట్టాడు. వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చాడు. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు అనుకో, ఇంకా పరీక్షిస్తాం. ఇంకా నాకేం లేదని, ఏం లేదో పరీక్షించి చూసుకుని ఇది నాకు ఎందుకు ఇవ్వలేదంటాం. అర్థమవుతుందండి? ఒక మాటలో మనం చెప్పాలంటే పరీక్షిస్తాం మనం బాగా దేవుణ్ణి. ప్రభా, ఇది నాకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇచ్చిన వాటి గురించి ఎందుకు ఆలోచన చేయట్లా? ఇచ్చిన వాటి గురించి ఏమో ఆలోచన లేదు, ఇవ్వని వాటి గురించి ఆలోచన. ప్రభా, ఇవి నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభా? నువ్వు ఇల్లు ఇచ్చాడే, వస్త్రాలు ఇచ్చాడే, ఆహారం ఇచ్చాడే, కుటుంబం ఇచ్చాడే, నీకు కావాల్సినవన్నీ ఇచ్చాడు కదా. ఇంకా ఇవన్నీ ఇచ్చిన వాటిని గురించి మనం గుర్తుపెట్టుకోం. మనం పొందనదంటూ ఏదో ఒకటి ఉండిద్ది. దేవుడు ఇవ్వటం ఆలస్యం చేసింది, దాన్ని అడుగుతాం. అది ఎందుకు ఇవ్వలేదు ప్రభా, అది ఎందుకు ఇవ్వలేదని దేవుణ్ణి శోధిస్తూ వస్తాం. నిజంగా మనం ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండే జీవితం మానవుడికి ఎప్పటికీ లేదు. మానవుడి జీవితంలో దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండే జీవితం ఎప్పటికీ మానవుడికి లేదు. మానవుడికి దేవుడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, తృప్తి ఉండేదా? ప్రభా, ఇంకో 1,00,000 ఇస్తే బాగుండేదిగా ప్రభా, అప్పులన్నీ తీరిపోతాయి అనుకుంటాం. అంతేనా? చూడండి, ఒక మంచి భర్తని ఇచ్చాడు అనుకో, ప్రభా చక్కగా అందమైన వాడిని ఇస్తే బాగుండేదిగా ప్రభా అనుకుంటాం. అంటే మనకు తృప్తి లేదు. ఆ తృప్తి లేని వాడే మానవుడు అంటే. కాబట్టి మన జీవితం ఏంటంటే తృప్తి ఉండదు. కాబట్టి దేవుని మాటికి శోధిస్తాం. అలా తృప్తి లేని వారిగా మాటికి దేవుని శోధించకూడదని యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేసి కలువరిశిలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటూ వచ్చాడు. ఇదన్నో మాట. 2, 3వ విషయాన్ని చూద్దానండి. 3వ మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, మనం ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఎవరు దేవుని శోధించారు? ఎవరండి? ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ఇష్టలుగా ఉండిన వారు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండిన వారే దేవుని శోధించారట. ఏం చేస్తూ వచ్చారు? ఒక మాటలో మనం చెప్పాలంటే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు, దేవునికి ఇష్టమైన వారు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మనమేమో దేవునికి ఇష్టమైన వారమేనా కాదా? దేవునికి ఇష్టమైన వారమే. దేవుడు మనకి ఇష్టమైన వాడా కాదా? ఒకప్పుడు దేవుడు మనకి ఇష్టమైన వాడు కాదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకైన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఎప్పుడో ఉన్నాం. కానీ దేవుడు మనకి ఇష్టడుగా యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాతనే దేవుడు మనకి ఇష్టడుగా అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఒకప్పుడు ఆ దేవుని ఇష్టపడిన వారం కాం. యేసు ప్రభువారి ద్వారా, సిలువ కార్యం ద్వారా దేవుని ఇప్పుడు ఇష్టపడుతున్నాం. అయితే దేవునికి ఇష్టలైన వారు, దేవునికి ఇష్టలుగా ఉండిన వారు ఏం చేస్తున్నారు? దేవుని శోధిస్తున్నారంట. ఇప్పుడు మనం ఎవరు అంటే దేవునికి ఇష్టలమే, దేవునికి ఇష్టమైన వారమే మనం అందరం కూడా. దేవునికి ఎంతో ఇష్టమైన వారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుణ్ణి చూడండి, మనకిష్టమైన పిల్లలు, మనం కన్నవారిలో ఎవరో ఒకరు మనకు బాగా ఇష్టంగా ఉంటారు. అవును కదా? మనం కన్నవారిలో ఎవరో ఒకరు మనకు బాగా ఇష్టంగా ఉంటారు. ఆ ఇష్టమైన వారు ప్రతిసారి మనల్ని శోధిస్తూ ఉంటే మనకు ఎలా ఉండేదో చెప్పండి.
మనం అంటాం, నేను నిన్ను ఎంత ప్రేమించినా, ఎంతగా నీ మీద ప్రేమ చూపించినా నీకు కృతజ్ఞత లేదు అని అంటాం. అనవా? నిన్నెంత ప్రేమించినా, నిన్నెంతగా నేను ప్రేమిస్తూ వస్తున్నా నీకు కృతజ్ఞత లేదు, మాటి మాటికి ఇలాగే మాట్లాడుతున్నాం అంటాం మన పిల్లలతో. అంటే అర్థం ఏంటి? మనకిష్టమైన వారు మనల్ని శోధిస్తున్నప్పుడు కృతజ్ఞత లేని వారిగా మనం ఎంచుతూ వస్తాం. మరి మన పిల్లలే అలా చేస్తున్నప్పుడు మనమే అలా అంటున్నప్పుడు, మరి పరలోకపు తండ్రికి ఆయన మన కొరకే రక్షణ ఇచ్చాడు. తన కుమారుని మన కొరకే కలువరిశిలో బలిగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ కుమారుని ద్వారా రక్షణ ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారా మారుమనసు ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారా పాప క్షమాపణ ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారానే పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తున్నాడు. మరి ఇంతగా కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మరి మనం కృతజ్ఞత లేని వారుగా ఉండి దేవుని శోధిస్తూ వస్తుంటే ఎట్లా? మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని యేసు ప్రభువు మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకు ఉపవాస ప్రార్థన కూడా చేశాడు అంతకుముందు. మరి ఇంతగా ప్రభు చేసినప్పుడు, ఇన్ని గొప్ప కార్యాలు చేసి మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి శోధిస్తుంటే అది మన జీవితాలకు క్షేమకరమైనది కాదు. ఇక్కడ ఎన్నో మాట ఇది? 3, దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవునికి ఇష్టలు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? శోధిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టమైన వారమే. మనం కూడా ఎవరమే? దేవునికి ఇష్టమైన వారమే. కానీ మనం కూడా దేవునికి ఇష్టమైన వారమైనప్పటికీ మాటి మాటికి కృతజ్ఞత లేని వారమై దేవుణ్ణి శోధిస్తూ వస్తున్నామేమో పరీక్షించుకోవాలి. ఉపవాస ప్రార్థన. కృతజ్ఞత లేని వారిగా మాటి మాటికి దేవుణ్ణి శోధించకూడదని, మన నిమిత్తమైన శోధించబడి మన కొరకై మనం దేవుని శోధించకూడదని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే 4వ మాట, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు చదవమ్మా. నేను చదువుతాను, ఉండండి అక్క. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఇప్పుడు ఎవరు శోధిస్తున్నారు? బిలాము. ఎవరు శోధిస్తున్నాడండి? బిలాము. 1, దేవుని శోధించిన వారు ఎవరు? మొదటగా ఇశ్రాయేలు ప్రజలు. 2, మన పితరులు. 3, దేవునికి ఇష్టలైన వారు. 4వదిగా చూసినట్టయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్టయితే 12వ వచనంలో బిలాము. ఎవరు దేవుని శోధిస్తున్నారు? బిలాము. బిలాము దేవుని శోధిస్తున్నాడు బాలాకు దగ్గరికి వెళ్ళటానికి. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాట అంతే. దేవుని మాట ఎలాంటిది? అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు బిలాముతో? బిలాము ఏం చేయటం కాదు, బిలాముతో దేవుడు ఏమన్నాడు? నీవు వెళ్ళొద్దు, నువ్వు ఏ ప్రజలను శపించడానికి వెళ్తున్నావో వాళ్ళు దేవుని ద్వారా ఏం చేయబడిన వారు? ఆశీర్వదించబడిన వారని బిలాముతో దేవుడు చెబుతున్నాడు. బిలాము ఏం చేస్తున్నాడు? బాలాకు దగ్గర నుంచి 1 సారి 2 సార్లు అట్లా 2 సార్లు వర్తమానం వచ్చినప్పుడు బిలాము ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ బిలాము గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? దేవుడు ఒకసారి కాదన్న తర్వాత మళ్ళీ అవునని ఎట్లా అంటాడు? ఇప్పుడు ఈ పని మనం చేస్తున్నాం, ఇది దేవుడు వద్దన్నాడు. వద్దన్న తర్వాత దాన్ని చేయమని మళ్ళీ అంటాడు దేవుడు? చేయమనే లెక్క అయితే దాన్ని వద్దని ఎందుకు అంటాడు? చేయమనే లెక్క అయితే దాన్ని ఎందుకు వద్దంటాడు? వద్దన్నాడు కదా. మరి ఇక్కడ బిలాము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? వద్దు, వెళ్ళొద్దు వారితో పాటు అన్నాడు. వారితో పాటు వెళ్ళొద్దు అన్నాడంటే ఇక అర్థం చేసుకుని ఆగిపోవాలి. ఇక ఎంతమంది వచ్చి అడిగినా అయ్యా దేవుడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి నేను రాను అని వదిలేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఆ బాలాకు పంపినటువంటి సైన్యానికి దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. మళ్ళా ఆయన కొంతమందిని పంపుతున్నాడు, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ ఆయన పంపడం, ఈయన దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయన పంపడం, ఈయన దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయన పంపడం, ఈయన దేవుని దగ్గరికి వెళ్తాం. అంటే అర్థం ఏంటి?
బిలాము దేవుని శోధిస్తున్నాడు వెళ్ళటానికి. దేవుడేమో నువ్వు వెళ్ళొద్దని అంటున్నాడు, దేవుడేమో నువ్వు చేయొద్దు ఈ పని అంటున్నాడు, దేవుడేమో ఈ పని నువ్వు చేయకూడదని అంటున్నాడు. బిలాము అయితే మాటి మాటికి ప్రభా వాళ్ళు వచ్చారు, ప్రభా వాళ్ళు వచ్చారు, ప్రభా వాళ్ళు వచ్చారు, ఏం చేయమంటావు? వాళ్ళు వచ్చారనేగా మొదటిసారే చెప్పాడుగా దేవుడు, వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, దేవుని ప్రజలు, వారిని శపించడానికి నువ్వు వెళ్ళొద్దని మొదటే చెప్పాడుగా. మాటి మాటికి వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రభా వాళ్ళు వచ్చారని ఎందుకు వెళ్ళాలి? ఇంకేమంటే నేను దేవుని యొద్ద విచారణ చేసి వస్తానంటాడు. అంటే మాటి మాటికి దేవుని ఎందుకు శోధించాలి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవుని శోధించారు, ఆనాడు మన పితరులు మాటి మాటికి దేవుని శోధించారు, ఆనాడు దేవునికి ఇష్టమైన ప్రజలు దేవుని శోధిస్తూ వచ్చారు. ఇప్పుడు బిలాము కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్న వాడుకున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అనుభవం, మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం, మనం దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధించినటువంటి అనుభవంలోకి మనం రాకూడదు. కానీ బిలాము ఒకసారి దేవుడు వద్దన్న తర్వాత దాన్నే పట్టుకుంటున్నాడు. ప్రభా 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 అని. దేవుడు వద్దన్నాడు, ఇది వద్దు అని అన్నాడంటే అది వద్దు, ఇది చేయమన్నాడంటే అది ఎన్ని ఆటంకాలు వచ్చినా చేయాల్సిందే కాదు. దేవుడు వెళ్ళొద్దు బిలాము వారితో పాటు అన్నాడంటే ఇక ఆగిపోవాలి. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక దేవుని దగ్గరికి వెళ్ళవసరలా. అయ్యా దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, దేవుడు ఒకసారి చెప్పాడంటే ఇక అది జీవితకాలం అంతా జరిగినట్టే. కాబట్టి నేను ఆయన వద్దన్నాడు కాబట్టి నేను ఆగిపోతున్నాను, నేను రాను మీ దగ్గరికి, నా దేవుడు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పని దేవుని నామని బట్టి ఆగిపోయి ఉంటే బిలాము చరిత్ర ఇంకోలాగా ఉండేదేమో. కానీ మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి శోధిస్తున్నాడు. వీళ్ళు రావటం ఆయన దేవుని దగ్గరికి వెళ్తాం, వీళ్ళు రావటం ఆయన దేవుని దగ్గరికి వెళ్ళటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తనలో ఉన్న దురాశను బట్టి దేవుని శోధించాడు. నేను అనుకుంటున్నా తనలో ఉన్న దురాశ ఏంటి? బాలాక్ అంటాడు, నా దగ్గరకు వస్తే నేను వెండి ఇవ్వలేనా, ధనం ఇవ్వలేనా అని ఇంకోటి ఏదో మాట్లాడుతూ వస్తాడు కదా. అంటే అర్థం ఏంటి? రకంగా చెప్పాలంటే వెళ్ళాలని కోరుకుంది, కానీ దేవుని చిత్తం అన్నది అడ్డం పెట్టుకుంటున్నాం. మనకు కూడా అంతే, ఏదైనా పని చేయాలని మనకి ఇష్టం ఉండిద్ది, మళ్ళీ ఏమంటా అయ్యా దేవుని చిత్తం ఎందుకు కనుక్కోండి అయ్యా అంటాం. ముందల ఫస్ట్ మనకిష్టం ఉంది, తర్వాత దేవుని చిత్తాన్ని కనుక్కోమంటాం. అందుకే దేవుని చిత్తాన్ని కనుక్కునే లోపల పని మనం చేసుకుంటాం, నష్టం కూడా పోతాం, నష్టం కూడా జరిగిపోయింది, నష్టపోతాం. ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడైనా ప్రభువా ఇది నీ చిత్తమా కదా అంటే మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి, మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభువుని అడగాలి, ప్రభా ఇది నీకు ఇష్టమా కాదా, సో ఇది నీకు ఇష్టమైతే నాకు ఈ ప్రభా. అంటే దేవుని శోధించకూడదు. నీకు ఇష్టమైతే నాకు, నీకు ఇష్టం కాదు వదిలే ప్రభా దేవునికి అప్పచెప్పాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థించడం, విజ్ఞాపన చేయటం, దేవునికి మొరపెట్టడం. కానీ బిలాము అలా కాదు, మాటి మాటికి దేవుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఈరోజు నా జీవితాల్లో ఇలా బిలాము వలె దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాని విషయమై మాటి మాటికి దేవుని శోధించేవారు ఉంటే మనం దేవుని సన్నిధిలో సరి చేసుకునేవారు ఉండాలి. ఇలా మాటి మాటికి బిలాములాగా ఇంకా స్వార్థముతోనో ఏదో ధనాపేక్షతోనో ఏదో ఆశించో ఏదో కోరిక కలిగిన వారమై మనం దేవుణ్ణి మాటి మాటికి శోధించి దేవుని యొక్క తీర్పులోకి రాకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. మనం దేవుని శోధించకూడదని ఆయన శోధింపబడిన వాడుగుండి శోధింపబడబోతున్న మనము శోధింపబడకుండా ఉండటం కొరకై ఆయన మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసి బిలాములాగా మనం దేవుని శోధించేవారు ఉండకూడదని మన కొరకు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా బిలాములాగా మాటి మాటికి దేవుని శోధించే జీవితం నుండి మనం విడుదల పొందుతున్నాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయం చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ఇంటిలో ఇంటి అయిన వారు లేచి అతనిని లేవనంగి లేవనెత్తుటకు వచ్చారు. కానీ
అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేసి ఉండేది. అది ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? దావీదురాజు. దావీదురాజు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదురాజు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని శోధిస్తున్న అనుభవంలోకి వచ్చాడు. దేవుడు బిడ్డను మొత్తాడు, ఆ బిడ్డ జబ్బుతో పడి ఉన్నాడు. అవునా? ఆ బిడ్డ జబ్బు పడాను. మరి దేవుడు మొత్తిన తర్వాత ఆ బిడ్డ జబ్బు పడిందంటే ఆ బిడ్డ దేవునికి ఇష్టం లేదనే అర్థం. దేవునికి ఇష్టం లేనటువంటి సంతానం కొరకై శోధిస్తున్నాడు దేవుణ్ణి. ఆ సంతానం అన్నది దేవునికి ఇష్టం లేదు. అంటే ఆ బహుమానం ఇవ్వటం దేవునికి ఇష్టం లేదు. ఆ బహుమానము దావీదురాజు దగ్గర ఉంటే దావీదురాజుకి నష్టం ఉండేది కాబట్టి దేవుడు తీసేసాడు ఆ బహుమానాన్ని. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు దావీదురాజుకి బెత్షెబాకి మధ్యలో గర్భం దాల్చి, వివాహం కాకముందే గర్భం దాల్చి, ఆ పుట్టినటువంటి బిడ్డ వివాహం జరగకమునిపై గర్భం దాల్చాడు. తర్వాత దగ్గర చేర్చుకున్నాడు, భర్త చనిపోయిన తర్వాత ఆ పుట్టినటువంటి బిడ్డ దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అని అంటే ఆ బిడ్డ ద్వారా దావీదురాజుకి ఏదో నష్టం ఉంది. ఆ బిడ్డ ద్వారా దావీదురాజుకి ఏదో కీడు జరగబోతుంది. ఆ బిడ్డ ద్వారా దావీదురాజుకి ఏదో చాలా ప్రమాదం ఉండొచ్చు. అందుకే దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు? మొత్తేడు, జబ్బు పడేటట్టు చేశాడు. కానీ దావీదురాజు ఏం చేస్తున్నాడు? దేవునికి ఇష్టం లేని సంతానం కొరకు మొరపెడుతున్నాడు. దేవునికి ఇష్టం లేని సంతానం కొరకు మాటికి ఏం చేస్తున్నాడు? దావీదురాజు శోధిస్తున్నాడు. ఎన్ని రోజులు శోధించాడు? దావీదు 17 వచ్చిన దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడగా. రాత్రంతా ఉండలేం కదా, రాత్రంతయు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి. ఒక మాట గుర్తుపెట్టుకో, యేసు ప్రభు వారి దగ్గరికి నిద్రిస్తున్నటువంటి ఒక చిన్న బిడ్డ వార్త వచ్చింది. పలానా ప్రదేశంలో పలానా చిన్న బిడ్డ నిద్రిస్తుంది అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి, అందరూ అక్కడ గుమ్ముకూడి ఉన్నప్పుడు మీరందరూ వెళ్ళండి, ఆ బిడ్డకు గాలి ఆడాలి అని చెప్పి, బిడ్డ చనిపోలేదు నిద్రిస్తుందని చెప్పి ఆ బిడ్డను తాకటమో ఆ బిడ్డకు చెప్పటమో ప్రభు చేసినప్పుడు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె తిరిగి లేచింది. అది పరిస్థితులను బట్టి జబ్బు పడినప్పుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు స్వస్థపరిచిన విధానం. తర్వాత ఇంకా చూస్తే పక్షవాతంతో ఉన్నవారు, పక్షవాతం కలిగిన వ్యక్తి, క్షమించండి, పక్షవాయువు కలిగిన వ్యక్తి, పక్షవాయువు కలిగిన వ్యక్తి, ఇంకా చాలా బలహీనతలు అనారోగ్యాలు కలిగిన వ్యక్తులు, అపవిత్రాత్మలు పట్టినవారు కానీ, దురాత్మలు పట్టినవారు కానీ, సేనాదేయాలు పట్టినవారు కానీ, కుష్ఠరోగులు కానీ, వారి జీవితాల్లో వచ్చిన బలహీనతలను బట్టి వారిలోకి వచ్చిన అనారోగ్యమో దురాత్మలో సమూహాన్ని ప్రభు దగ్గరకు రావటం ద్వారా ప్రభు తీసేసాడు. మీకు అర్థమవుతుందండి? వారి జీవితాల్లోకి వచ్చినాయి, అవి ప్రభు దగ్గరకు రావటం ద్వారా ప్రభు తీసేసాడు. ఇప్పుడు ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ప్రభు తీసేస్తున్నాడు. అంటే ఇక్కడ బాగా గమనించండి, మన జీవితాల్లోకి ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటే ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ప్రభువే మన జీవితంలోకి ఈ పరిస్థితిని అనుమతించినప్పుడు ఇంకెవడు కాపాడేవాడు ఉన్నాడు? నేను ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు ఇదే అర్థం. పక్షవాతం వచ్చింది, ప్రభు కాపాడాడు. మోగదయం పట్టింది, ప్రభు కాపాడాడు. సేనాదేయాలు పట్టింది, ప్రభు కాపాడాడు. సమాధిలో ఉండవని ప్రభు కాపాడాడు. అవునా కదా? మరి ఇవన్నీ ప్రభు కాపాడుతూ వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి. ఇది ప్రభు పెట్టిన అనుభవాలని మనం అనుకోకూడదు. ఎట్లన్నా బలహీనతలు అయితే వచ్చినాయి, అవి ప్రభు దగ్గర రావడం ద్వారా తీసివేయబండి. మరి ఈ బిడ్డని, ఈ జబ్బు పట్టినటువంటి బిడ్డని దేవుడే మొత్తినప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు? మీకు అర్థమవుతుందండి? దేవుడే మొత్తిన తర్వాత ఇంకెవడొచ్చినా స్వస్థపరచలేడు. ఎవడు ఎన్ని అనారోగ్యాలు పెట్టినా దేవుడి దగ్గరకు వస్తే స్వస్థత ఉంది. దేవుడే మొత్తినప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత లేదు. మరి ఇప్పుడు దావీదురాజు ఏం చేస్తున్నాడు? రాత్రంతా దేవుని శోధిస్తున్నాడు. ఏమని? ప్రభువా,
నువ్వు నాకు ఇది ప్రభా, ప్రభా ఆ బిడ్డను బ్రతికించు ప్రభా, ప్రభా ఆ బిడ్డను సజీవుడిగా చేయి ప్రభా, ప్రభా ఆ బిడ్డను సజీవులు నిలుపు ప్రభా, ప్రభా ఆ బిడ్డను బ్రతికించు ప్రభా అని రాత్రి అంతా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే రాత్రల్లయూ దేవుని శోధించిన వాడుకుంటున్నాడు. రాత్రంతా ఏం చేస్తూ వచ్చాడు? దేవుని శోధిస్తూ వచ్చాడు. ప్రయోజనం ఉందా? ఇప్పుడు చూడబడిన 5 అనుభవాల్లో కూడా ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారు, మాటి మాటికి ఉండారా, మధ్యలో రాలిపోయారు. ఏమైనా ఆశీర్వాదాలు పొందారంటే పొందడానికి ఏముంది, రాలిపోవడం తప్ప. మన పితరులు మాటి మాటికి దేవుని శోధించారు. అరణ్య ఎడారిలో ఏం చేశారు? చచ్చిపోతూ వచ్చారు. దేవునికి ఇష్టమైన వారు దేవుని శోధించారు, సర్పం యొక్క కాటు ద్వారా చనిపోతూ వచ్చారు. ఇంకా బిలాము దేవుని శోధించాడు, ఏమయ్యాడు? మరణాన్ని పొందుకుంటూ వచ్చాడు. అంటే దేవుణ్ణి మనం శోధిస్తే మనకు మరణం తప్పక ఇంకేమీ లేదన్నది ఈరోజు వర్తమానం. దేవుణ్ణి మనం శోధించకూడదు. అలా మనం శోధించి మరణం తెచ్చుకోకూడదని మన కొరకై యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. తెలుసో తెలియకో మనం కూడా మన పితరుల వలె దేవుణ్ణి శోధిస్తే నష్టపోతాం కాబట్టి అలా శోధించి నష్టపోకూడదని మన కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదురాజు యొక్క జీవితంలో దేవుణ్ణి శోధిస్తూ వచ్చాడు. దావీదురాజు అంటే దేవుణ్ణి రాత్రంతయు శోధిస్తూ వచ్చాడు, కానీ ప్రయోజనము 0. ఏమొచ్చింది? 0. ప్రయోజనం ఏం లేదు. 0 లెక్కతో కూడిందా? ఎందుకు పనికిరాదు. 0కు ముంగట ఏదన్నా ఉంటే దానికి వాల్యూ ఉండేది, కానీ ముందల 0 ఉంటే ఉపయోగం లేదు, వాల్యూ లేదు. ఇప్పుడు దావీదురాజు యొక్క ఉపవాస ప్రార్థన 0. శోధించి దావీదురాజు అలసిపోయి లేచి ఏం చేశాడు? స్నానం చేసి భోజనం చేశాడు తప్ప ఇంకేం చేయలేకపోయాడు. శోధించాడు కానీ కాపాడుకోగలిగాడా? లేదు. అంటే మనము కూడా దావీదురాజు వలె దేవుణ్ణి శోధించి మన జీవితాన్ని ఆయాసపరుచుకోకూడదని, మన జీవితాన్ని బాధపరుచుకోకూడదని, మన దేహాన్ని ఆయాసపరుచుకోకూడదని మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మనం దావీదురాజు వలె దేవుణ్ణి శోధించకూడదని మన నిమిత్తమై ఆయన ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనకి ఇది అవసరం. కాబట్టి అసలు ఒక మాటలో చెప్పమంటారా? ఇలా మాటి మాటికి దేవుని శోధించే వాళ్ళు అసలు ఎవరో తెలుసా? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 2, మన పితరులు 3, దేవునికి ఇష్టమైన వారు 4, బిలాము 5, దావీదు. అసలు మాటి మాటికి ఈ 5 అనుభవం 5 దేవుని శోధిస్తూ వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. అసలు మాటి మాటికి దేవుని శోధించే వాళ్ళు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? సాతానుతో చెప్పాడు. సాతాను ఏం చేస్తాడు? మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తాడు. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రెండు విషయాలు చూపిస్తా చూడండి. మొదటి అధ్యాయం 11వ వచనం. అయినను నీవు చేయి చాపి అతను కలిగిన సమస్తను మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా అనగా. అంటే ఇక్కడ ఎవరు శోధిస్తున్నారు? సాతానుడు. ఎవరిని శోధిస్తున్నాడు? దేవుణ్ణి శోధిస్తున్నాడు. సరే, 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి అధ్యాయంలో దేవుని శోధించాడు యోబు గురించి. 2వ అధ్యాయం 5వ వచనం ఏం చేస్తున్నాడు? ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడి నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవున నేను. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటి? సాతానుడు దేవుని శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? యోబు గురించి ఒక మాట అడుగుతాడు. దేవుడు చెబుతాడు,
యోబు అంటే యథార్థవంతుడు, నా సేవకు నేను యోబు లాంటి యథార్థవంతుడు నువ్వు చూసావా? భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నా కానీ యోబు ఇంటికి వెళ్ళలేకపోయినా, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసి ఉండవు కాబట్టి నేను వెళ్ళలేకపోయినా అన్నప్పుడు అతను నా సేవకుడు లాంటి యథార్థవంతుడైనటువంటి యోబు లాంటి వాడిని యోబు ఎంత ఘనమైన వాడని దేవుడు చెబుతూ వస్తాడు. చోదిచ్చిద్ది ఆ యోబు వారినే నీకు నిజంగా బలి అర్పిస్తాడా? నువ్వు ఆయన కలిగినవి తీసేయి, నిన్ను దూషించకపోతే నన్ను అడుగని దేవుని శోధించింది. సరే దేవుడు అనుమతి ఇచ్చాడు, అనుమతించిన జరగల, సాతానుడు అనుకున్న జరగల. 2 మరలా వస్తాడు దేవుని దగ్గరికి. మరలా వచ్చి అంటాడు ఏముంది అన్నీ కోల్పోయినాయి కానీ మానవుడికి శరీరం అంటే ఇష్టము, ఆయన శరీరాన్ని ఆయన ఎముకలు ముట్టిన ఎడలా అతడు మళ్ళా అదే శరీరం అంటే ఇష్టం అంటే నేను చెప్తున్నా ఆ శరీరం ఆ ఎముకలు ముట్టిన ఎడలా అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని అంటున్నాడు. అంటే అర్థమేంటి? ఇక్కడ ప్రతిసారి సాతానుడు దేవుని శోధిస్తున్నాడు, కానీ శోధించిన సాతానుడు విజయాన్ని పొందుకోగలిగాడా? ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అసలు శోధించే స్వభావం ఎవరిది? మెయిన్ అది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల వలె కానీ, మన పితరుల వలె కానీ, దేవునికి ఇష్టమైన ప్రజల వలె కానీ, బిలాము వలె కానీ, దావీదు రాజు వలె కానీ మనం దేవుణ్ణి శోధిస్తున్నామంటే మనం ఎవరమే? మరి అది మనం ఎవరమే? సాతానే. మాటి మాటికి దేవుని శోధించేది ఎవరు? దేవుని ప్రజలు దేవుని శోధిస్తారా? మాటి మాటికి దేవుడు శోధిస్తాడా? మాట మాటికి దేవుడు శోధిస్తే మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనం శోధిస్తుంది దేనికి? మనకు మేలు చేయటానికి. సరే అది తర్వాత చూద్దాం, ఇంకో వారం ప్రభు సమయం ఇస్తే. మాటి మాటికి మనం దేవుని శోధిస్తున్నామంటే అసలు దేవుని శోధించేవాళ్ళు ఎవరు? సాతానుడే. సాతాను యొక్క అనుభవంలోకి వచ్చే కదా ఇశ్రాయేల్ ప్రజలు కానీ, మన పితరులు కానీ, దేవునికి ఇష్టమైన వారు కానీ, బిలాము కానీ, దావీదు కానీ దేవుని శోధించింది దావీదు రాజు కానీ. అంటే సాతాను యొక్క అనుభవంలోకి వచ్చి సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుని, సాతాను యొక్క మనస్తత్వాన్ని ధరించుకుని, సాతాను యొక్క గుణ లక్షణాలను ధరించుకుని దేవుణ్ణి శోధించిన వారు ఉంటూ వచ్చారు. అలా మనం సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం, సాతాను యొక్క ఆలోచనలు ధరించుకుని దేవుని శోధించకూడదని యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన కొరకు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? మనం మాటి మాటికి సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క ఉద్దేశాలు ధరించుకొని వారిమై దేవుణ్ణి శోధించకూడదని, మనం దేవుణ్ణి శోధించకూడదని మన కొరకు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల వలె, మన పితరుల వలె, దేవునికి ఇష్టమైన వారి వలె, ఇంకా బిలాము వలె, దావీదు రాజు వలె దేవుణ్ణి శోధించకూడదని. అలా శోధించినటువంటి అనుభవాలు సాతానుకు ఉన్నాయి. ఇలా ఈ 5 అనుభవం కలిగిన వారి వలె మనం దేవుణ్ణి శోధించుకోకుండా, సాతాను యొక్క అనుభవంలోకి రాకుండా ఉండటం కొరకు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆయన ఉపవాస ప్రార్థనలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. చూడండి, మనం దేవుణ్ణి శోధించకూడదని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే అది ఎంత మర్మము కదా. మనం ఏం చూస్తాం? యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేదని మనము చేస్తాం. సగమేమో లెమన్ రైస్ చేసుకుంటాం, సగమేమో ఫ్రూట్స్ పెట్టుకుంటాం, దగ్గర తింటా కూర్చుంటాం, మళ్ళీ ఉపవాస ప్రార్థన అంటాం. అసలు ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు అన్నది ఇంపార్టెంట్. ఇది 24వ రోజు ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు అన్నది చూస్తున్నాం. ఎందుకు చేశాడు? మనము మాటి మాటికి సాతాను వలె మన దేవుని శోధించకూడదని. దేవుని శోధించే ప్రతి ఒక్కరు సాతాను యొక్క అనుభవం ఉండట్లే. అలా మనం దేవుని శోధించకూడదని, ఆ దేవుని శోధించే సాతాను యొక్క స్వభావం మనలో నుండి తీసివేయటం కొరకు యేసు ప్రభువారు మన కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఏదైనా అవసరతలో అక్కర్లుండే దేవుని అడగొచ్చు. అది దేవునికి ఇష్టం లేనప్పుడు మాటి మాటికి దేవుని శోధించినట్టు అడగకూడదు. ఇప్పుడు ఎక్కడైతే దేవుని శోధిస్తూ వస్తున్నామో దాని విషయమే పశ్చాత్తాపడి, దేవా పలానా విషయంలో నేను రోజు శోధిస్తూ వచ్చా, పలానా సందర్భంలో రోజు నిన్ను శోధిస్తూ వస్తున్నా, పలానా విషయంలో రోజు నిన్ను శోధిస్తూ వస్తున్నా, అది నువ్వు నాకు మేలైతే నువ్వే నాకు ఇస్తావు కదా, నేను ఎన్నిసార్లు నిన్ను శోధిస్తూ వచ్చే ప్రభు అని ప్రభు నేను చేయాలా? క్షమాపణ అడగాలి. ఇక నుండి నిన్ను శోధించను ప్రభా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నిన్ను శోధించకూడదు అని నేను నేర్చుకుంటూ వచ్చా. నేను శోధించకూడదని నా కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన చేసే ప్రభు అని ప్రభు నేను చేయాలా? ప్రార్థించాలి. కాబట్టి నా జీవితంలో కూడా నేను అదే నేర్చుకుంది. నేను కారు కావాలనుకున్నా, కారు కావాలని చెప్పి కొన్నాళ్ళు సంఘంలో ప్రార్థన చేసాం. కుటుంబంగా కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్తానికి ఇబ్బందిగా ఉందని చెప్పి కారు కావాలనుకున్నా.
ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాం కొంతకాలం. ఈ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కారు అవసరమని దేవునికి తెలిస్తే దేవుడు ఎవడా? నాకు ఈ సమయంలో కారు అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు. ప్రతిసారి యూ ప్రభు అని దేవుడిని ఎందుకు అడగాలి? ఆయన ఇవ్వకపోయినా ఆయన సొంత సమయంలో ఇస్తాడు కదా, అప్పటి వరకు వేచి ఉండాలి కదా. ఆయన ఇవ్వకపోయినా నాకు యూ ప్రభు నాకు కావాలని నాకు గట్టిగా అడిగామనుకో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఏదో ఒక యాక్సిడెంట్ అయితే ఏం చేయలేం. అందుకే నేను అనుకుంటా, ప్రభా నీకు ఇష్టం వచ్చినప్పుడే నువ్వు ఈ ప్రభాను వదిలేసేసావు. ఇక నేను అడగను, నీకు ఇష్టమైనప్పుడే నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడే నాకు నా కుటుంబానికి పరిచర్యకి క్షేమకరంగా ఉండిద్ది అనుకున్న రోజే నువ్వు నాకు ఆ కారు ఈ ప్రభా, నీ చిత్తంలో ఉన్నప్పుడు ఈ ప్రభా అని చెప్పి వదిలేసేసాను. ఇక ఇప్పుడు ప్రార్థన చేయట్లే కారు గురించి. ఎందుకని? మన వాళ్ళు ఏమంటారు, మందిరం కట్టిన తర్వాత కారు గురించి ప్రార్థన చేద్దామంటారు. ఈ మందిరం కట్టేదాకా మేము ఉండాలిగా, మీరు ఉంటారా? మందిరం కట్టేదాకా కట్టిన తర్వాత చూద్దామంటారు. మందిరం కట్టిన తర్వాత ఏమో మందిరంలో చెప్పుల స్టాండ్ లేదన్నా, మందిరంలో ఏం లేదు, చెప్పుల స్టాండ్ లేదు, మందిరంలో ఇంకేమో చేపలు లేవు, మందిరంలో ఇంకేం లేవు, లైట్లు లేవు, మందిరంలో ఫ్యాన్లు లేదు, మందిరంలో ఏసీ లేదు, ఇవన్నీ అయిన తర్వాత చూద్దామంటారు. అదే కదా మనం చెప్పుకుంటూ పోయేది రోజు. కాబట్టి దేవుని శోధించబడదు. నేను ఒకటే డిసైడ్ అయ్యా, ప్రభా నీకు ఇష్టమైతే నువ్వు ఇస్తావు, అది నాకు నష్టం తెచ్చేదైనప్పుడు నువ్వు నాకు ఇవ్వు. అదే నేను నేర్చుకున్నాను. ఏదైనా ఒకటి దేవుడిని అడుగుతా, అడగాల్సిన బాధ్యతగా ఒకసారి అడుగుతా, ఒకసారి 2 సార్లు 2-3 సార్లు అడుగుతా. దేవుడు దాన్ని ఇవ్వలేదు అనుకోండి, వదిలేస్తా. ఎందుకంటే దాని ద్వారా దేవుడు నాకు ఏదో మేలు చేయబోతున్నాడు. అందుకే అది ఇవ్వట్లే నాకు. ఇక శోధించొద్దు ఇక దేవుణ్ణి. నాకు ఇవ్వు ప్రభా ప్రతిరోజు శోధిస్తే ఇస్తాడు. ఏదో రోజు చస్తాం కూడా. ఆ రోజు ఏదో రోజు ఇస్తాడు, ఆ తర్వాత చస్తాం కూడా. అందుకని శోధించొద్దు. మనం శోధించి చనిపోకుండా నష్టపోకుండా ఉండటం కొరకై, మనల్ని ఆత్మీయంగా జీవింపచేయటానికి, మనం దేవుని శోధించి దేవుని ద్వారా తీర్పు తెచ్చుకుని నష్టపోకుండా ఉండటం కొరకై, ఆత్మీయ మరణాన్ని కానీ భౌతికమైన మరణం మనం తెచ్చుకోకుండా ఉండటం కొరకు, మనం దేవుని శోధించి నష్టపోకుండా ఉండటం కొరకై మన నిమిత్తం యేసు ప్రభువారు మనం దేవుని శోధించేవారుగా కాకుండా దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా సిద్ధపరచడం కొరకై యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఎలా ఉండం? దేవుని శోధించే వారికి ఉంటే సరి చేసుకుని దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవునికి ఇష్టమైనది, దేవుని శోధించుకోకుండా దేవునికి మహిమకరమైన ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు, ఎక్కడైతే దేవుని శోధిస్తున్నామో దాన్ని సరి చేసుకుని దేవునికి మహిమకరమైన ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి మందిరం యొక్క వర్కులు జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి ఇప్పుడు వరకే దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఒకటి ఆరంభం నుండి పలకలు కానీ, మట్టి కానీ, సంపులు కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత మట్టి నీట్గా చేపించడానికి కానీ, తర్వాత పుట్టింగ్ లైటింగ్ కానీ, అటు పిమ్మట మరి ఫ్లోరింగ్ లాగటానికి కానీ ఇప్పటి వరకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. తర్వాత రాత్రి కూడా దేవుని చిత్తం వల్ల నిన్న కూడా కొద్దిగా బాత్రూమ్స్ వాటికి సంబంధించినవన్నీ కట్టుతూ ఫైనల్గా గేటు పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవునికి మనం ఎంతో రుణస్తులమి. అడుగుతూ వచ్చాం, దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి రాత్రి కూడా గేటు పెట్టేసాం. దేవుని వందనాలు. ఇంకొక లైన్లో పలకలు వేయాలా, వాటి కొరకు ప్రార్థన చేయండి, వెల్డింగ్ పెట్టి. తర్వాత దేవుని చిత్తమైతే మరి ఈరోజు మొన్నే ఐరన్కి అమౌంట్ కట్టాము. ఐరన్కి డబ్బులు సమర్పించుకున్న వారిని బట్టి దేవునికి వందనాలు. వాళ్ళు ఫోన్పే చేశారు, తద్వారా ఐరన్కి డబ్బులు కట్టేసాం. ఇప్పుడు వచ్చినాయి 60,000 రూపాయలు ఐరన్కి కట్టాము. ఇంకా 40,000 పైనే, దాదాపు 1,50,000 అవుతున్నాయి. ఫస్ట్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాము, 40,000 కట్టాలా, అది కూడా ఈరోజు కట్టేస్తాం. ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. మెటీరియల్ తీసుకుని ఈరోజు నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రభు చిత్తమైతే అనుకున్న సమయంలో జూన్ 6వ తారీఖు దేవుని చిత్తమైతే మందిరం డెడికేషన్ కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఐరన్ ఉంది. మరి శ్యామన్న, కిరణ్ అన్న, సత్యనారాయణ అన్న, ఇంకా వారితో పాటు మన యవనస్తులు కూడా చాలామంది. ఈ 3-4 రోజులు ఇంపార్టెంట్. ఈ 3-4 రోజులు కష్టపడితే మీకు సంతోషమే దేవుని మందిరంలో. కాబట్టి మనం అనుకున్న సమయం దగ్గర పడుతుంది, మందిరం సమయం కూడా దగ్గర పడిపోతుంది, మందిరం పనులు కూడా సమయం దగ్గర పడిపోతుంది. మందిరం కూడా ఓపెనింగ్ అవబోతున్న దినాలు కూడా వచ్చేస్తున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న దినం అంతా కూడా ఇప్పుడు
దేవుడు నెరవేర్చబోతున్న సమయం, నెరవేర్చబోతున్న కాదు నెరవేరుస్తున్నాడు. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఈ యొక్క ఐరన్ కొరకు బ్రదర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ టైంలో. కొద్దిగా ఐరన్ రాడ్లు పుట్టుకోవడానికి కానీ, అది కటింగ్ చేయడానికి కానీ, ఎందుకంటే అన్నోళ్ళు వర్క్ చేస్తారు. శ్యామ్ అన్న, కిరణ్ అన్న, సత్యనారాయణ అన్న వర్క్ చేస్తారు. వాళ్ళే వర్క్ చేసి, వాళ్ళే కటింగ్లు చేసి, వాళ్ళే పక్కన పెట్టుకోవాలంటే, వాళ్ళే అన్నీ సర్దుకోవాలంటే కష్టం. మనం వాళ్ళకి చేతి కింద కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ వచ్చారు. చేతులు బొరువెక్కినప్పుడు ఏం చేశారు? కింద దిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేశారు? ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మోషే చేతిని ఇట్లా పట్టుకున్నారు. సహాయంగా సహకరించారు, సహాయంగా ఉంటూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది. మనం కూడా అంతే. వాళ్ళు పనిచేస్తారు, మనం సహకారులుగా ఉండి ఆ ఇటు ఈ అటు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్గా ఉండేది. దేవుని మందిరం పని అనుకున్న రీతిలో, అనుకున్న టయానికి ప్రభువు మనకు తన దైవ సంకల్పంలో బయలుపరిచిన దినమున డెడికేషన్ జరిగింది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఈ ఐరన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఫోమ్ షీట్స్ కూడా తీసుకోవాలి. ప్రభు చిత్తం అయితే మరి అవి ఎవరి ద్వారా అయినా దేవుడి ప్రేరేపణిచ్చి ముందరకు వచ్చి ఆ ఫోమ్ షీట్స్ కూడా తీసుకోవడం ప్రార్థన చేయండి. అవి దాదాపు 5.5 లక్షలు అవుతున్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అవి కూడా వచ్చేసినట్టే మందిర పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. వాడు వీటన్నిటి కొరకు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. ఇక్కడ కూడా మందిరంలో కూడా ప్రార్థన చేయండి. మాకు కూడా కొద్దిగా ఆరోగ్యం, ఆయా బలహీనతలు ఉండి, మెడనర నొప్పులు ఇవన్నీ కూడా ఉండి, ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్రలు ఉండలేదు. రాత్రి 12-1 అవుతుంది మందిరం కాడే. ఉదయాన్నే మళ్ళీ 6-7 గంటకల్లా లేచి మళ్ళీ అయ్యాని ప్రజలను సమకూర్చుకుని వెళ్ళాలి. చాలా కష్టంతో కూడింది. కాబట్టి నేను ఒక్కడే కాదు, ఎంతోమంది వెంకటన్న కానీ, శ్యామన్న కానీ, ఎలీష్ అన్న కానీ, ఇంకా ఆంధ్రయ్య అన్న కానీ, ఇంకా చాలామంది అందరూ కూడా ప్రయాసపడుతున్నారు. టయానికి ఫోన్ చేయగానే గబక్కుని వచ్చేస్తున్నారు. కాజన్న కానీ అందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ఆశ దేవుని మందిరం కరెక్ట్ టైంలో. ఇప్పుడు మందిరం కట్టాలన్నది కాదు, 6వ తారీఖు ఓపెనింగ్ చేయాలన్న కోరిక అందరిది. ఇక ఎన్నాళ్ళు కట్టాలని ఆశ ఉంది. ఆశ అయిపోతుంది. ఇక ఇప్పుడు కోరిక ఏంటంటే 6వ తారీఖు ఓపెనింగ్ చేయాలి. సో దీని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. హెబ్రోన్లో కూడా ప్రభు చిత్తం అయితే యూత్ క్యాంప్ మరి ఉంటుంది. హెబ్రోన్లో కూడా 27వ తారీఖు నుండి జూన్ 1 వరకు యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది యవనస్తులు రావడానికి. ఇప్పుడు ఏపీలో, ఆ యొక్క తెలంగాణలో మరి తెలియదు కానీ ఏపీలో కరోనా స్టార్ట్ అయింది. ఈ వేవ్ రాకుండా తగ్గిపోవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత కొరియన్ అంకులకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దేవుని కృపను బట్టి అంటే అంకులకి అంత ఆరోగ్యం బాగుంది. ఎందుకంటే వాస్తవానికి కాలు చేయి ఫస్ట్లో పనిచేయాల. కాలు చేయి అన్నది బ్రెయిన్ స్ట్రోక్ రావటం ద్వారా కాలు చేయి పనిచేయాల. ఇమీడియట్లీ హాస్పిటల్లో తీసుకెళ్ళటం ద్వారా దేవుని కృపను బట్టి స్వస్థత కలిగింది. అంకుల్ కూడా మరి నిన్న నేను ఫోన్ మాట్లాడితే నార్మల్ వాటికి డిశ్చార్జ్ చేస్తామన్నారు. మాట్లాడుతున్నాడంటే చక్కగా, కాళ్ళు చేతులు కూడా మంచి పని చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి అంకుల్ కొరకు, ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. స్వస్థత కొరకు శీఘ్రముగా దేవుడు స్వస్థపరిచి మన మధ్యలో ఇంకా అధికముగా దేవుని కృపలో వాడుకోవడం కొరకై మరి మన మందిరం డెడికేషన్ కూడా అంకుల్ రావాలని కోరుకున్నాం. ఆయన వచ్చి ప్రార్థన చేసినా చాలు. కాబట్టి అంకుల్ కొరకు కూడా ఆరోగ్యం, స్వస్థతగా త్వరగా కోలుకోవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా సంఘంలో ఎవరెవరి అవసరతలు ఉన్నారో మీ అవసరం తెలియపరచండి. మా కొరకు కూడా, ఆరోగ్యం కొరకు, మందిరం కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరి కొరకు కూడా, మందిరం కన్స్ట్రక్షన్ చేసేవారు మోసే కొరకు కానీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా వ్యక్తిగతమైన అవసరం ఉంటే తెలియపరచండి. దేవుని శోధించే అవసరాలు కాకుండా, దేవుని శోధించుకోకుండా దేవుడికి మహిమకరంగా ఉండేవి ఏమైనా ఉంటే తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం.